సంవత్సరాలు కూడా కాకముందే మళ్ళా ప్రజల దగ్గర ఏం సమస్యలు ఉన్నాయని చెప్పి ఈ గెలిచిన ఎమ్మెల్యే గాని ఓడిపోయిన ఎమ్మెల్యేలు గాని ఈ రోజు వరకు ఈ 175 నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్లో పోయిన దాఖలాలు లేవు. ప్రప్రథమంగా పల్లంనేరు నియోజకవర్గానికి చెందిన మా మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ గారు మా ప్రజల అవస్థలు ఏమున్నాయి, ప్రజలకు సమస్యలు ఏమున్నాయి దాన్ని తీర్చేదానికి తొలిమట్టి వేస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేని విధంగా ప్రజల వద్దకు గడపడికి పోవడం మాకంతా కూడా సంతోషకరంగా ఉంది. ఈయనలాగా ప్రతి రాజకీయ నాయకుడు చిత్తశుద్దితో ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఉద్దేశంతో ఎవరన్నా పనిచేస్తే ఖచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఈ రోజు దాదాపు 2 గ్రామాల్లో ఆయన పర్యటించి 3వ గ్రామానికి పోతున్నారు. ఎక్కడ పోతే కూడా ఉన్న ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తి. 1వ తేదీ పెన్షన్ తప్ప మాకు ఎలాంటి సంక్షేమ పథకం కూడా రాలేదు. ఆ రోజు కరోనాలో ఇంత ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయితే కూడా మాకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి ఏదో ఒక సంక్షేమం అనేది ప్రతి ఇంటికి అందించినాడు. కానీ ఈ 2 సంవత్సరాల్లో వస్తా ఉండే పెన్షన్ లో కూడా వడపోస్తూ ఉన్నవంతా కూడా కోత పెడుతూ ఉన్న స్కీముల్లో అంతా కూడా తూట్లు పట్టే కార్యక్రమం ఈ అధికార పక్షం చేస్తా ఉందని చెప్పి అందరూ కూడా తుమ్మెత్తి పోస్తా ఉన్నారు. ఈ గవర్నమెంట్ ఉందా ఖచ్చితంగా ప్రజల పక్షాన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పల్లంనేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటేగౌడ గారు ఎప్పుడు ఉంటారో ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి పరిష్కరించేదానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఉంటారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ వెంకటేగౌడ గారి నాయకత్వం